మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని ద్వారా కృపా సమాధానాలు సమృద్ధిగా మీకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించిన మరొక ఉన్నతమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా గొప్పవాడండి. ఈ రోజున భూమి మీద మనం ఇలాగున ఉన్నామంటే ఆయన దయ, ఆయన మహాకృప. అందును బట్టి ప్రియులారా, మనమందరం దేవునికి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. ఏమిటనంటే, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదు అని సెలవీయగా. దావీదు మహారాజు ఒక శత్రువు కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తితో చెబుతున్నటువంటి మాట. దావీదు సౌలును తన కుటుంబాన్ని శత్రువులుగా చూడలేదు, కానీ సౌలు దావీదును శత్రువుగా చూశాడు. సౌలు మనవుడైనటువంటి మెఫీబోషెతు అనున్నటువంటి ఒక వ్యక్తి, ప్రియులారా, మరి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనకు ఈ వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. దావీదు చెబుతా ఉన్నాడు ఏంటనంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఉన్నాడా అని దావీదు అడుగుతా ఉన్నాడు. హాని చేసినటువంటి కుటుంబములో, ప్రియులారా, మరణము ఒకప్పుడు తలపెట్టినటువంటి కుటుంబానికి దావీదు అంటున్నాడు, వారు నాకు హాని తలపెట్టారు, కానీ వారు నన్ను కనికరించలేదు, వారు నాపై దయ చూపించలేదు, కానీ నేను నా దేవుని పక్షంగా దయ చూపిస్తున్నాను, అలా దయ కనపరుస్తున్నాను. ఎవరైనా ఉన్నారా? తన సేవకులు చెబుతున్నారు, ఒకడున్నాడయ్యా. మరి తన విషయంలో మరి ఆరా అడిగినప్పుడు తెలుసుకుని, ఇంతకీ ఆ పరిస్థితిని మనం గమనిస్తే ఈ వ్యక్తి కృంటివాడిగా ఉన్నప్పుడు, ప్రియులారా, తనని దావీదు దగ్గర తీసుకొస్తారు. మరి తీసుకొచ్చినప్పుడు, ప్రియులారా, దావీదు అంటున్నాడు, అతను భయపడతా ఉంటుంటే, అతను కలవరపడతా ఉంటుంటే, శత్రువు కుటుంబములో నుండి ఒక వ్యక్తి దావీదు ఎదుట నిలబడతా ఉంటుంటే, దావీదు ఏమన్నాడో తెలుసా ప్రియులారా? నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. తన ఎడల దావీదు దయ చూపిస్తా ఉన్నాడండి. ఎంత అద్భుతమైన ఆ ప్రేమ దావీదులో మనం చూడగలుగుతా ఉన్నాం, ప్రియులారా. నీ పితరుల యొక్క భూమిని నేను నీకు ఇస్తున్నాను. రెండోది అంటున్నాడు ఆయన, సదాకాలము నా భోజనపు బల్ల యొద్దే నువ్వు భోజనం చేస్తా. ఎంత అద్భుతమైనటువంటి మాట, ప్రియులారా. దేవుని దయ మనం పొందుకున్నప్పుడు, దావీదు దయ ఆ వ్యక్తి మీద ఉన్నప్పుడు, ఎలాగైతే ఆయన బ్రతికించబడి ఆయన పితరుల ద్వారా ఇవ్వబడినటువంటి ఆ స్వాస్యము, ఆ సాంపాద్యము, ప్రియులారా, తనకి ఇవ్వబడతా ఉందో, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా మరి దావీదు కంటే గొప్పవాడు మన దేవుడు. ఆయన దయ మనపై ఉన్నప్పుడు, ఆయన కృప మన మీద ఉన్నప్పుడు, ప్రియులారా, ఈ వ్యక్తి ఎలాగున బ్రతికించబడి పోషణ కరువైన పరిస్థితుల్లో దావీదు రాజు ద్వారా పోషింపబడతా ఉన్నాడు ఆయన బల్ల యొద్దనే. మూడవది, ఆయన జీవితంలో ఒక స్థిరత్వం అనేది వచ్చింది, ప్రియులారా. ఆయన అనుకుంటాడు, నా పితరులు ఎవరు లేరు, నాకు తినడానికి సరైన ఆహారం లేదు,
ఉండడానికి సరైన గృహం లేదు, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటని బాధపడి ఉండొచ్చు. కానీ దావీదు ఎప్పుడైతే అతని మీద దయ చూపించాడో అతని జీవితంలో 3 కార్యాలు. ఒకటి, బ్రతుకు మీద ఆశ కలిగింది. రెండవది, పోషణకు కొరతే లేదు ప్రియులారా. మూడవది, స్థిరత్వము లేని తన జీవితానికి స్థిరత్వం ఏర్పడింది. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దయ మన మీద ఉంటే, దేవుని యొక్క దయ మన జీవితాల్లో ఉంటే, ఈ వ్యక్తి పొందుకున్నటువంటి ఆ ఉన్నతమైన కృపే ప్రస్తుతం మనం కూడా అనుభవించగలం. అయితే ప్రియులారా, కనులెత్తి దేవుని వైపు చూద్దామా? దేవా, నీ దయ మా మీద, మా జీవితాల మీద ఉంచండి ప్రభు అని వేడుకుందామా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, దేవా మా తండ్రి, శత్రువైనటువంటి కుటుంబం ఎడల దావీదు మహారాజు దయ చూపించాడయ్యా. పాపము వలన శత్రువులమైన మా ఎడల మా తండ్రి మీరు చూపించిన దయ ఎంత ఉన్నతమైనది మా తండ్రి. మేము పాపము చేత నింపబడి మీకు శత్రువులుగా మారిపోయాము నాయన. ఈ లోకమునకు వచ్చి ఈ రక్తాన్ని చిందించి ప్రాణమిచ్చి ప్రభువా మా తండ్రి ఆ పరిస్థితులను విమోచించారు, కృప చూపించారు. మీ బిడ్డలుగా మమ్మలను చేర్చుకున్నారు. మీ దయ మా మీద మెండుగా ఉంచారు నాయన. ఈ సందేశాన్ని వింటున్న ప్రజలందరి జీవితాల్లో మీ దయ ఉండునుగాక మా తండ్రి. మీరే మహిమను పొందుకునమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్.